ఓం నమ శివాయ. ప్రపంచంలో ఎన్నో శివాలయాలున్నాయి. కానీ ప్రతి ఏడాది తనకు తాను ఏర్పడే శివలింగం ఉన్న ఆలయం ఒక్కటే. అదే అమర్నాథ్ గుహ. ఎటువంటి శిల్పి చెక్కలేదు. ఎవ్వరు ప్రతిష్ఠించలేదు. అయినా ప్రతి ఏడాది మంచుతో ఒక శివలింగం ఏర్పడుతుంది. అది ఎలా? ఇది అద్భుతం కాదా? లేక ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన సహజ ప్రక్రియ? ఈరోజు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్‌ల హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి దాదాపు 3800 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఈ అమర్నాథ్ గుహ ఉంది. ఏడాదిలో ఎక్కువ కాలం టోటల్‌గా ఇది మొత్తం గూడా మంచుతో ప్యాక్ అయిపోయి ఉంటది. వేసవి కాలంలో కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తది. అక్కడికి వెళ్ళడానికి నెలల తరబడి ప్లాన్ చేసుకుంటారు జనాలు, భక్తులు. అంత మహిమాన్వితమైనటువంటిది అమర్నాథ్ ఆలయం. అయితే ఇక్కడికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఎంత కష్టమైనా నడిచి ఇక్కడికి వెళ్ళాలి. నడవడం తప్ప వేరే మార్గం ఉండదు. చాలా కిలోమీటర్ల దూరం మంచులో, చలికి అసలు -డిగ్రీల మధ్యలో కర్రలతో నడవాల్సి ఉంటది. ఇక్కడికి పోవడానికి జనాలు పోటీ పడుతుంటారు. ప్రభుత్వాలు కూడా అక్కడికొచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చాలా చేస్తది. అయితే ఇక్కడ మరి సరిగ్గా శివలింగం ఆకారంలోనే ప్రతి సంవత్సరం శివలింగం అనేది ఆ శివలింగం ఆకారంలోనే ఆ మంచు అనేది ఎట్లా పడుతుంది, ఎట్లా తయారవుతుంది, ఇది మహిమాన్వితమా లేకపోతే వెనక సైన్స్ ఉందా అనేది ఈరోజు మాట్లాడదాం. అయితే జనరల్గా ఏంటంటే గుహ పైభాగంలో రాళ్ల మధ్య నుంచి చాలా చాలా నెమ్మదిగా నీటి చిక్కులు అనేవి ఈ గుహ నుంచి కింద పడతాయి. సో ఆ పడ్డప్పుడు ఏమైతాయి అంటే గృహలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం వల్ల ఆ నీటి చుక్కలు ఒక్కొక్కటి గడ్డగడతాయి. మొదట ఒక చిన్న మంచు పొర లేయర్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత దాని మీదంగా ఇంకో పొర, మళ్ళీ దాని మీదంగా ఇంకో పొర. ఇలా పొరల మీద పొరలు ఏర్పడుతూ కొన్ని రోజుల తర్వాత అది శివలింగం ఆకారంలో పెద్ద మంచు స్తంభంలా మారుతుంది. అంటే ఇది ప్రకృతి సహజంగా జరిగే మంచుగడ్డ ప్రక్రియే, కానీ డిఫరెంట్గా మాత్రం అదే ఆకారంలో మాత్రం వస్తుంది. చాలామంది గమనించిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం శివలింగం ఒకే పరిమాణంలో ఉండదు. కొన్నిసార్లు చాలా పెద్దగా ఉంటుంది, మరికొన్నిసార్లు చాలా చిన్నగా కూడా ఉంటుంది. ఆకారం మాత్రం శివలింగం ఆకారమే ఉంటుంది. అంటే దీనికి కూడా కారణాలు ఉన్నాయి. బయట వాతావరణం ఉష్ణోగ్రత, గుహలో పడే నీటి పరిమాణం, మంచు కరిగే వేగం, ఈ పరిస్థితులన్నీ మారడంతో శివలింగం పరిమాణం అనేది ఏటా మారుతూనే ఉంటుంటుంది. శాస్త్రీయంగా చూస్తే ఇది సహజంగా ఏర్పడే మంచు నిర్మాణం. కానీ భక్తులకు మాత్రం ఇది పరమశివుని దివ్య అద్భుత రూపం అన్నట్టు. ఇక్కడ ఒక కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి అమరత్వాన్ని అనే రహస్యాన్ని ఈ గుహలోనే చెప్పాడట. సో దీనికి ఇక్కడ అమర్నాథ్ అనే ఆలయం అనే పేరు రావడానికి కూడా అమరం అనేది అంటే సజీవంగా ఉండడం అనే దాన్ని చెప్పిండు కాబట్టి ఈ గుహకు అమర్నాథ్ అనే పేరు వచ్చిందట. అమర్నాథ్ శివలింగం ఒకవైపు ప్రకృతి సృష్టించిన అద్భుతమైన మంచు నిర్మాణం, మరోవైపు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఇది ప్రతీక. విజ్ఞానం ఎలా ఏర్పడిందో చెప్తుంది, భక్తి దానిలో దైవాన్ని కూడా చూస్తుంది. రెండింటిని గౌరవించడం మన సంస్కృతి గొప్పతనం. ఇదే మన అమర్నాథ్